హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో వంకాయ పాన్ ఫ్రై, తోటకూర పప్పు, నెయ్యి అప్పడాలు. వంకాయ పాన్ ఫ్రై మన ఇష్టం, పప్పులో కానీ చారులో కానీ ఎలా చేసుకున్నా బాగుంటుంది. తోటకూర చాలా బాగుంది. ఈరోజు ఎందుకో ఫ్రెష్గా అనిపించింది. పింక్ కలర్ తోటకూర పప్పు, తోటకూర కట్ చేసి పెట్టుకున్న పప్పు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి, పసుపు, కొంచెం నూనె వేసి పక్కకు పెట్టుకున్నా. అలాగే వంకాయలు కూడా రౌండ్గా కట్ చేసి పెట్టేసుకున్నా. దానికి గరం మసాలాలు, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నా. తర్వాత ఒక 2 నిమిషాలు అయినాక మళ్ళీ దాన్ని రివర్స్ చేసి పెట్టుకున్నా. అయిపోయాక అలాగ 2-3 ట్రిప్పులు చేసి పెట్టుకున్నాక పక్కకు పెట్టేసుకున్నా. ఈ ప్రాసెస్ అయ్యేలోపు పప్పు పక్కకు పెట్టాను. పప్పు అయిపోయింది. అందులో కొంచెం కారం, ఉప్పు వేసి పక్కకు పెట్టుకున్నా. అది మసిలినాక పోపు వేసేసుకున్నా. వంకాయ ఫ్రైలోపు ఇది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది కదా, ఇది పక్కకు పెట్టేసుకున్నా. పప్పు సంగతి పక్కకు తీసుకున్నాక పోపు వేసేసుకున్నాను. మరిగిపోయాక అయిపోయింది. 2 అయిపోయాక అన్నం వండుకున్నాక వేడివేడిగా మన ఇష్టం, మనకు పప్పుతో ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు. వంకాయలు ఉంటే చాలా రకాలుగా, ఇంట్లో ఏ ఉంటే దాంతో వేడివేడి అన్నం అయిపోయింది. పప్పు, తోటకూర పప్పు, వంకాయ పాన్ ఫ్రై, అవి నెయ్యి అప్పడాలు అంటారు, మా సైడ్ దొరుకుతాయి. ఈరోజు మా భోజనం. ఓకే, బాయ్.